వెల్కమ్ టు కలగూరగంప. ఈరోజు కలగూరగంప డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పచ్చడి చేస్తుందన్నమాట. చాలా రోజుల తర్వాత అసలు ఇక్కడ ఎప్పుడు చేసినా నాకు తెలిసి మీకు వీడియోలు చేయకముందు చేసుకున్నాను నేను. ఇట్లా చేసుకొని మెల్లగా ప్రశాంతంగా కూర్చొని పని బాట లేకుండా ఇల్లాలిలాగా అనమాట. సో గృహిణిలాగా చెప్పినాక ఒకసారి నేను సిన్సియర్గా మా తమ్ముడు వచ్చే టైంకి కిచెన్లో ఉంటే అబ్బా గృహిణిలాగా కనబడుతున్నావు ఈరోజు అన్నాడు. ఆ టైప్లో అనమాట. ఓకేనా. సో అప్పుడు చేసిన ఈరోజు ఏం చేస్తున్నట్టు చాలా చాలా సింపుల్ చట్నీ. నేను 2-3 సార్లు ర్యాండమ్గా చేసినప్పుడు అది ప్రాపర్గా ఎట్లా చేస్తావో చూపిమన్నారు. 90% ఆఫ్ ది పీపుల్కి తెలుసు. అది తెలిసిన వాళ్ళంతా నా సుత్తి నుండి, తెలియని వాళ్ళంతా వంట నేర్చుకోండి సరేనా. ఇది వండుడుగా వీటి ఏమి ఉండదు, ఉట్టిగా కలుపున అనమాట. ఉత్తుత్తి చట్నీ అనాలన్నమాట. ఉత్తుత్తి నిమ్మకాయ చట్నీ. ఉప్మాలకు ఉత్తుత్తి నిమ్మకాయ చట్నీ సూపర్ ఉంటుంది తెలుసా, అదిరిపోతుంది అనమాట. ఆ ఉత్తుత్తి నిమ్మకాయ చట్నీ మస్తు చేస్తుంది ఈరోజు. అందుకే మీకు కలర్ఫుల్గా కనబడుతుంది, కంటికి ఇంపుగా కనబడుతుంది, టెంప్టింగ్ ఉంటుంది. కాబట్టి మీకు ఈరోజు చేసి చూపిస్తున్నా. అండ్ ఎందుకంటే రేపు మేము చాలా 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 ఉప్మా చేసుకోబోతున్నాం, టమాటో బాత్ చేసుకోబోతున్నాము. దానికి పక్కన ఈ నిమ్మకాయ రసంతో చేసే చట్నీ అనాలన్నా ఏమన్నా ఏదో ఒకటి పేరు మీరే చెప్పండి. దాన్ని అద్దుకొని తింటుంటే ఎట్లా అంటే నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి అనమాట. అంత బాగుంటుంది. పక్కన పల్లీల చట్నీ, కొంచెం నిమ్మకాయ చట్నీ ఇష్టం నాకు, బట్ పల్లీల చట్నీ అవన్నీ ఓకే. అంటే రసం అంటున్నా, సారీ, పప్పుచారు బాగుంటుంది తెలుసా. రసం అంటే పప్పుచారు ఉప్మాలకు ఎంత బాగుంటుందో. ఊరి పప్పుచారు, సాంబార్ గింబార్ కాదు మళ్ళా. సరే ఆ తర్వాత చేసుకుందాం. కానీ కందిపొడి, నెయ్యి, వేరే పికిల్స్ అవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అనమాట. చేసుకొని పెట్టుకుంటే, బయట పెట్టుకుంటే 10 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు కూడా ఉంటుంది. అది సంగతి. సో నాలాంటి పిచ్చోళ్ళు ఉంటే చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4 రోజులు తినండి. బయట ఉట్టిగా అట్లా పెట్టినా కూడా పాడు కాదనమాట. ఈ గిన్నె తీసుకున్నట్టని మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఉట్టిగా యాక్టింగ్ చేస్తున్నా. ఆల్రెడీ మా వాళ్ళు 50 నిమ్మకాయలు రసం తీసి పెట్టినరు. జస్ట్ ఇట్లా వండుకోండి అని చెప్పడానికి అనమాట. నిమ్మకాయలు విండనీకి మీకు రాదని కాదు, ఆ టైంలో నేను పనికి వాళ్ళ ముచ్చట్లు పెడతా కదా, అందుకనమాట. ఎట్లాగో నా మాట మా ఆయన వినడు, మా పిల్లలు వినరు, మా ఇంట్లో చేసే పిల్లలు కూడా వినరు. నేను ఏం చెప్పి వాళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తారు. చేయబుద్ధి కాకపోతే చేయరు, ఏమో రీజన్ చెప్తారు నాకు. ఓకే. ఇక మీరైతే దూరం ఉంటారు కాబట్టి ఏమనకుండా సప్పుడు వేయకుండా ఉంటారు కదా. అంటే తిట్టేటోళ్ళు తిడతారు, అది వేరే విషయము. కొత్త వాళ్ళు ఈ మధ్య నాకు డౌట్ ఏమొచ్చిందంటే, ఏంటది కొబ్బరికాయ పచ్చిపులుసు ఉంది కదా, పచ్చి కొబ్బరి పచ్చిపులుసు. అది ఎందుకో పోస్ట్ చేసినాక 4-5 రోజులకు డింగ్మని పాపప్ అయిపోయి, పాపప్ అంటారా దాన్ని, ఏమంటారు, అంతే కదా, అయిపోయి అందరికీ కొత్త వ్యూవర్స్ వచ్చిందనమాట. వాళ్ళకి నా సోది అర్థం కాదు కదా, కొత్త సోది. అమ్మ గింత చెప్పడానికి ఇంత టైం తీసుకుంటున్నామని తిడుతున్నారు. సో తిట్టిర్రులేండి, మీతో ముచ్చట్లు చెప్పనీకి ఇంకా ఎవరో ఒకరు కావాలి కదా. అందుకే చూడండి, మీతో ముచ్చట చెప్పుకుంటే ఎంత ముచ్చట ఎంతసేపు చెప్తే అమ్మయ్యా. లేకపోతే ఇదేమైనా వంటల ఛానలా, కంగాము వంటలు చూపేనికే నాకు ఏమైనా వంటలు వస్తాయా, ఏమన్నా చక్కగా చేస్తానా? అన్నీ ఊరు వంటలు, నాటు వంటలు గిట్లనే ఉంటాయి. ఓకేనా. ఇట్లా జ్యూస్ తీసుకుందాం. ఇది ఇట్లా తీసి పెట్టిండు అనమాట. నాకు 2 విషయాలకు పనికొస్తుంది ఇది, బట్ ఇందులో ఇంత అవసరం లేదు, చాలా ఎక్కువ అవుతుంది. ఇది ఒక 100 మందికి 50 మందికి కూడా సరిపోతుంది అనమాట. ఓకే, సింపుల్. ఈయనే ఉండి టక్క 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 చూపిస్తా. దీనికి మీరు నమ్మరు, ఎంత అంటే ఏం చెప్పు, నేను నిమ్మకాయలు అయిపోతే మా ఆయన క్లాస్ వీక్తాడు తెలుసా. ఇంట్లో ఏం లేకపోయినా ఏమన్నాడు, కానీ నిమ్మకాయలు లేకపోతే తిడతాడు. పొద్దున్న లేవంగానే గోరువెచ్చని నీళ్ళు చేసి నిమ్మకాయ వెండి ఇంత అల్లం తురుము మంచిగా తురుముతాడు, చిన్నది తీసుకొని. ఈ నుంచి జూమ్ చేస్తే కానీ మళ్ళీ దాచిపెట్టుకుంటాడు. అది మా దాంట్లో ఏడు, అంటే మేము అన్నీ అక్కడెక్కడ ఆగం చేస్తాము, సామాన్ దొరుకుతుందో లేదా అని. మీకు అక్కడ కనబడుతుందా, ఇట్లా చూపియకు, దగ్గరకు పోయి చూపి పో అని చెప్తా. సో అదనమాట. కడిగి మళ్ళీ ఆడ పెట్టుకుంటాడు తుడిచి, అంత జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడు మా ఆయన. సో అట్లా కొన్ని వస్తువులు ఉంటాయి శ్రీదేవి నుంచి దాచిపెట్టుకునేటువంటి, అంటే నెయిల్ కట్టర్లు అట్లాంటివి. ఇంకేం దాచిపెడతాడు అబ్బా నా నుంచి, కత్తెర, అంటే నేను ఏడంటే ఆడనే వేస్తా. సో
నా నుంచి మీ ఇళ్ళకి ఎప్పుడైనా వస్తే కూడా వీటిని జాగ్రత్త పెట్టుకోండి. ఏదైనా వాడుకునేకి తీసుకుంటే మళ్ళీ అడిగి తీసుకోండి. పెన్ను కూడా పెన్ను ఇస్తే ఇక గాయబనమాట. నాకు ఎవరైనా పెన్ను ఇస్తే అది ఎక్కడ పోతుందో తెలియదు. అంతకంటే ముందు పెన్ను మూత పోతుంది. ఓకేనా? సరే, ఇదేదో చేస్తా. చాలా పడుతుంది, చాలా మంది ఉన్నాం. మిరపపొడి అచ్చంగా మిరపపొడి, ఇంకేం వెయ్యట్లా. అది తిక్కగా అవుతుంది. అమ్మయ్య, ఇంతనా అనుకోండి, అంత నిమ్మరసం పోసినాం. మరి దాని తర్వాత ఉప్పు. నువ్వు ఉండమ్మా. ఆల్మోస్ట్ అంతే ఉప్పు పడుతుంది. నీటిలో తేలియాడుచున్నది. అమ్మయ్య, పోయింది. ఇది విషయం. ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగుగా కలపవలేను. మీకు ఇంట్లోకైతే 4-5 నిమ్మకాయలు వేసుకో రసం తీసుకుంటే చిన్న బౌల్లోనే మస్తు అవుతుంది. అది మీకు ఇంటి అందరికీ కూడా ఇంత అయితే మస్తు అవుతుంది తెలుసా. నా సంసారం చాలా పెద్దది. సో రేపు మా దగ్గర హోమం కాబట్టి ఇంకా పెద్దదనమాట. ఇది చేసినని మళ్ళీ ఊకోను, ఇంకా వేరే చట్నీ కూడా ఉంటుంది ఏదన్నా. ఇట్లా కావాలన్నమాట, చిక్కటి పులుసులాగా కావాలి. అప్పటి వరకు మిరపపొడి ఉప్పు కలపాల్సిందే. ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీ పడుతుంది. ఇట్లా ఈ చెంచాతో ఇట్లా ఏదైనా కొలత తీసుకున్నప్పుడు అట్లా పడుతుంది అనమాట. పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా పడుతుంది. ఓకేనా? ఇది టీ స్పూన్తో వేసుకోవాలి. ఇంత గిన్నెతో వడ్డించుకోవద్దు. టీ స్పూన్తోనే 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు గది లెక్క. దీంట్లో కొంచెం సాల్ట్. చిచి ఇట్లా తయారైనా కొంచెం కొంచెం అన్నీ తెచ్చుకున్నా అనుకుంటా, అన్నీ పెట్టించుకున్నా అనుకుంటా. మళ్ళీ అయినా సరే నాకు ఉంటుంది కథ. ఇది ఇంత పసుపు సరిపోతుంది. అందులో కనపడుతుందా కనపడదా కానీ మంచిది. ప్రతి దాంట్లో పసుపు అందుకే వేస్తాము, కలర్ కొరకే వేయము. డన్, అయిపోయింది. ఇంట్లో కలిపేది ఏం లేదు, పోపు పెట్టుకున్నాడు ఒకటే. పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపిస్తుంది. పోపు వేసినాక కాదు, ముందే టేస్ట్ చేస్తా. సూపర్ ఉంది. దీంతో తాలింపుకు చాలా సింపుల్ తాలింపు. మళ్ళా పప్పులు గిప్పులు ఏమి వేయొద్దు. సో అంత మిరపపొడి వేసినా సరే ఇట్లా వేయాలి. తొడిమలతో సహా వేసుకోండి, బాగుంటుంది. అప్పుడప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు అంతే, ఇంకేమేది. మళ్ళీ కొత్తిమీర గీర్నిష్. నో అంటే నో మీన్స్ నో. మళ్ళీ అన్నీ చెప్పంగా కింద చెప్తారు దాంట్లో అది వేస్తే బాగుంటుంది. అట్లా అయితే ఇంకొకరు నాకు అవుతుంది. అబ్బా అవుతుంది, అది కూడా బాగుంటుంది. మీరు చెప్పే పద్ధతి కూడా బాగుంటుంది, కానీ అది ఇంకొకలాగా అవుతుంది అనమాట. ఇప్పుడు శ్రీదేవి చేసిన దాంట్లోకి కావాలంటే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా చేసి, నచ్చితే మీ ఆయనలు మెచ్చుకుంటారు, నచ్చకపోతే మీ ఆయనతో తిట్టు తినాలి. సో వీలైనంత వరకు ఏం చేస్తా అంటే నేను చేసి పెడతా. ఇక మా ఆయన ఏమనుకుంటే మీకు చెప్తా, బాగుందంటే చెప్తా, తిట్టిన అనుకో పక్కకు తీసి పెడతా, మళ్ళీ ఒకసారి చేయని కూడా చెయ్య. అదనమాట నా సీక్రెట్ అనమాట. తిట్లు ఎవరైనా చూపిస్తాడు, నన్ను ఇట్లా తిట్టిండ్రు అట్లా తిట్టిండ్రు అనుకుంటా. ఏమైనా మెచ్చుకునేది ఉంటే మీ ముందర మెచ్చుకుంటాడు. అంటే అది కూడా చూపించు అనుకోండి. తిట్లు కూడా ఒకసారి కళ్యాణ్ ఎట్లా తిరుగుతాడో చూపిస్తుంది. కళ్యాణ్ చాలా మంచోడు అని మెచ్చుకుంటారు కదా మీరు అందరూ. శ్రీదేవి గయ్యాలి, కళ్యాణ్ చాలా మంచోడు చెప్పినా కదా. మా ఆయన నన్ను గొంతు విసికి చంపేసినా కూడా మా అమ్మ నాలుడే తోపు అంటది. ఓకే, అంత నమ్మకం మన మీద. ఇక ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ. ఓకేనా? ఈ పిల్ల ఏంది ఆవాలు జీలకర్రలు ఉంటే ఆవాలు కల్పించిందాక జీలకర్ర కూడా, ఆవాలు జీలకర్ర. ఓకే, లిటిల్ బిట్ పోపు కంటే ఎక్కువ. మంచిగా ఇట్లా ఆయిల్ కూడా లిటిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆడ పీసులలాగా వేయొద్దు. కొన్ని కమ్మగా తినాలంటే కొన్ని దిల్దార్ వేయాలన్నమాట. ఓకే, అయిపోయింది. ఈ పోపుతోటి ఈ చట్నీ
ఖతం అవుతుంది రండి. ఉత్తుత్తి నిమ్మకాయ పచ్చడి అక్కడ, పోపు సామాన్ ఇక్కడ, స్టవ్ అక్కడ, గిన్నె ఇక్కడ, లైటర్ ఇక్కడ, నేను ఇక్కడే. సెసమీ ఆయిల్ ఇవో ఎక్కువ వేసిన చూడండి. మామూలుగా పికిల్స్కి ఎట్లా వేసినాం అట్లా వేసినాం, అది సరిపోతుంది. కాగినది చిట్టపటలాడేటట్టు ఆవాలు జీలకర్ర. అయ్యయ్యో నువ్వుల నూనె కూడా వంగుతుంది. ఉఫ్ఫు 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 అంటే ఆగుతుంది అది. దాంట్లో ఈ ఎండుమిరపకాయలు, ఏ పోపే కనబడతలేదు మీకు. అండ్ ఫైనల్గా కరివేపాకు. ఇందులో కొంచెం ఇంగువనన్నా, లేదంటే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నా, లేదంటే ఒట్టి గార్లిక్ అన్నా వేస్తే టేస్ట్ ఇంకొంచెం వెళ్తుంది అనమాట. ఇంకొంచెం అట్లా అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, నేనేం చేస్తా అంటే కొంచెం ఇంగువ, కొంచెం ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది వేసి 2 నిమిషాలు ఆగాలంతే. అమ్మయ్య అయిపోయింది. తీసుకొచ్చి సుయిలే సాయలేదు నా పోపు. చల్లారాల్సిన అవసరం ఏమీ లేదు, వేసేసి కలిపేసుడే. ఓకే, కెమెరాకి వాసన వస్తుందా? వస్తుందా? ఓకే, మా కెమెరాకి వాసన వస్తుందంట. ఇదన్నమాట కమ్మటి ఉత్తుత్తి నిమ్మకాయ పచ్చడి. ఇదేదో బాగుంది అబ్బోయ్. స్మెల్ వావ్, కళ్ళకు చూడనీకే వావ్, టేస్ట్ కూడా వావ్. ఓకే, నా కరివేపాకు కనబడతలేదు, నా నిమ్మకాయ కనబడతలేదు. ఎట్లా గుర్తుపడతారు మీరు దీన్ని? చిన్ని గడొక నిమ్మకాయ తీసుకురా, చాకు తీసుకురా, మంచి నిమ్మకాయ. వావ్, నీవు కూడా నిమ్మకాయ కలర్ డ్రెస్ వేసుకున్నావు చిన్నో. ఇగో దీడబెట్టి ఇట్లా చక్రాల్లాగా పెట్టి చూపించాలి. ఇది నిమ్మకాయ ఉత్తిత్తు నిమ్మకాయ రసం చట్నీ అని చూపించాలన్నమాట. అట్లా ఎట్లా కోసో చెప్పు. అయ్యయ్యా, ఏడబెడి తిరిగినా నిమ్మకాయ తెలుస్తుందా? హౌ చాలా మీకు తెలుస్తుందా? అట్లా కాదు చిన్ని, నిమ్మకాయ పెడితేనే కనబడుతుంది, తెలుస్తుందేమో. ఏం ఐడియా వచ్చింది? కట్ చేయి. చేసినాం, గార్నిష్ చేసినాం. టేస్ట్ నీకు చూపిస్తా, ఓకేనా? నువ్వు కరెక్ట్ చెప్పాలి కన్నయ్య. ఇది మన ఉప్మా ఉంటుంది కదా, ఉప్మాలకు అనమాట టేస్ట్. చట్నీ ఉప్మాలకు టేస్ట్. రేపు ఉప్మా చేస్తాం కదా. ఇట్లా తగలంగానే పులుపు కారం తగులుతుంది, కానీ తర్వాత అనిపిస్తుంది కదా దగ్గరకు. ఉప్మాకి చాలా బాగుంటుంది. చిన్ని కూడా నచ్చింది. చాలాసార్లు చేసుకుంటాము, బట్ ఈసారి మంచిగా కుదిరింది కదా. ఇదన్నమాట విషయం. మా అమ్మ మంచిగా చేసింది చెప్పు. మంచిగా అయింది చెప్పు. నిజంగా మంచిగా అయిందా? నిజంగా. ఓకేనా? నమ్ముతారు కదా? ఇది విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఉప్మాలకు ఉత్తుత్తి నిమ్మకాయ పచ్చడి తీసుకొని తినండి. ఓకేనా? బాయ్.